నిలబడదాం. ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. అందరూ నాతో కలిసి పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగులోని సత్యమును బయలుదేరి చేయి. అవి నా మృతులవ చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు అనంత సంతోషం గానుకలు చేయి. దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకో. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నా అతిక్రమములు నిలుపుకోదు నన్ను కొంటిని. సృష్టికర్తలు మోచుకుడైన సర్వశక్తి గల దేవ, మేము స్వాభావికంగా పాపలు మరియు అపవిత్రుల మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీకు విరోధంగా పాపం చేసుకుని ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీ కృపను వేడుకొనుచు నీతి నుండి కనికరం నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మమ్మల్ని కరుణించి ఆయన ద్వారా మా సమస్త పాపము క్షమాపణ దయచేయు. విజయం పొందడంతో మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకు తన యొక్క కుమారునిచ్చి ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడు. ఋతువు తర్వాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకున్నాము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆయన వారికి నిరంతరము దేవుడై ఉన్నాడు. నా చెవులారా నా బోధకు చెవియొగ్గుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు Amen.
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును కలుగునున్నతమైన ఘనస్థలము కలుగును ఇలాకు సమాధానము మరలా కాయన దయ ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జగత్కనింగ మహిమిస్తూ కీర్తించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాకి శయనమును అధికాల చేయనీకు మహిమా స్తుతి కృప నికానిచుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకాదే కునిగొలె పిలామా మును కనికరించు చున్నాగా లోక పాపములు మోసుకొని పోవు యేసు రక్షణ. ఆశ్రిత జనకుని కుడి వైపున కూర్చుని యేసువా ప్రార్థన ఇచ్చి పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావముతో
ఉండుము. సర్వశక్తియు మిగుల కనికరము గల దేవా, మేము శరీరాత్మలందు స్థిరముగా ఉండి నీవు కోరిన వాటిని సంతోషముగా నెరవేర్చినట్లు మాకు హానికరమైన సమస్తములను మమ్మల్ని తప్పించి నీ విశేష దయవలన కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏకదేవుడు ఎగురు జీవించచ్చు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. త్రిత్వము తరువాత 19వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 44వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాను. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించింది. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమమును, మబ్బు తొలగినట్లుగా నీ పాపమును తుడిచివేస్తున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కాలంలో సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సవగాథను చేయుడి, భూమి అగాధ తరములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలును తను తాను మహిమోన్నతుడిగా కనపరుచుకున్నాను. ఇంతకు దినానికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో ఇచ్చున్నది. పరిశోధుడవగు దేవా, పావన శాతుడ దేవా, పావన వాచ్య దేవా, మామోను ఋతువము తరువాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం. ఎలాగ శరీరము ఏకమై ఉన్నది, అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నారు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రములైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందింది. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతే శరీరము ఒకటే అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానము కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానము కానని చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయంలో ప్రతి దాన్ని తన చిత్త
పత్రికా పాఠ్య భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వము తర్వాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 35వ వచనం నుంచి 51వ వచనం వరకు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడరని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినము ఆయన యొక్క బస చేసిరి. అప్పుడు పగలు రమ్మారమ్మి 4 గంటల వేళ అయ్యాడు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు యొద్దకు అతనిని తోడుకొని వచ్చింది. మెస్సయ్యన మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కెఫా అనబడదు అని చెప్పాడు. కెఫా అన్న మాటకు రాయి అని అర్థము. మరున గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. అతనితో అనెను. యేసు నతనయేలు తన ఎద్దుకు వచ్చడం చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పును. నన్ను నీవు ఎలాగ ఎరుగుతువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను నీతో చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూసావని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగం ముగించున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కనీన మరీకు పుట్టి పొట్టి పిల్లాట వికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అతిశయ లోకములను దిగిననియు చనిపోయిన వారిని 3 దినము తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను.
పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణలు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోండి.